విధులు సక్రమంగా నిర్వర్తించిన ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీకి రావడం ఎమ్మెల్యేల విధి అన్నారు. కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకోవడం తగదన్నారు. వారికి జీతం కట్ చేయాలి కదా అని స్పీకర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో తను కలిసిన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఉద్యోగులు రాకపోతే వారికి జీతాలు కట్ చేసి చర్యలు తీసుకునే నిబంధనను ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తింపు చేయకూడదని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఈ అంశాలని జాతీయ స్థాయిలో చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. నాడు బ్యారేజ్కి నిధులిచ్చిన చంద్రబాబు మరలా నేడు ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్లు నిధులిచ్చినట్లు తెలిపారు. 2014 టీడీపీ హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణ కింద 31.77 కోట్లతో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేశామని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 117 గేట్లు మార్చడానికి 150.09 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి నిమ్మల చెప్పారు. బ్యారేజ్ ప్రమాదంలో ఉందని సిడబ్ల్యూసీ హెచ్చరించినా నాటి వైసీపీ ప్రభుత్వం బ్యారేజ్ వైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సంబంధం లేని అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చి సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లపై పగబట్టినట్టుగా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. హెరిటేజ్ కు తిరుపతి లడ్డూకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేని సంస్థను తిరుపతి లడ్డు వివాదంలోకి తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల లడ్డు విషయంలో యావత్ హిందూ సమాజం జగన్ అండ్ కోను చీకొడుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. విద్యుత్ తీగలతో ప్రమాదాలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అసెంబ్లీలో ప్రశ్నించారు. విద్యుత్ తీగలతో ప్రమాదాలు జరిగి ఏటా వందలాది మంది చనిపోతున్నారని, వేలాది మంది దివ్యాంగులు అవుతున్నారని తెలిపారు. విద్యుత్ ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన ఓ తల్లి తన దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ప్రమాదాలు జరుగుతున్న మాట వాస్తవేనని, విద్యుత్ తీగలతో ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని, ప్రజలు కూడా సహకరించాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఈ నెల 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ పై ఇవాళ చర్చ జరిగింది. ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అని, సంక్షేమ అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లేలా కేటాయింపులున్నాయని సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఈ బడ్జెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించడంతో ఆస్తుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు వంటివి కూడా ఇమిడి ఉన్నాయన్నారు. మంగళగిరి ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన 2019 బ్యాచ్ కి మంత్రి లోకేష్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వారందరికీ లోకేష్ అభినందనలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో లాభాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెబుతుంటే కేంద్రం ఎందుకు నడపడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఒప్పందాలు చేసుకుంటుందని ఆరోపించారు. అమెరికాకి ఈ ప్రభుత్వం సరెండర్ అయిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే విధంగా ఉందని, రాష్ట్రాలకి భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలను దోచుకోమన్నట్టు కేంద్ర ప్రభుత్వం తీరుందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలపై ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కార్యవర్గం సమావేశం నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. తిరుమల లడ్డూలో రసాయనం వ్యవహారంపై విజయవాడలో ప్రాయశ్చిత కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. అదే రోజున స్వామివారికి ముడుపులు, గోవిందనామస్మరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్ దంపతులను సైతం ప్రాయశ్చిత కార్యక్రమానికి ఆహ్వానిస్తామని శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. టీడీపీ మహిళా కార్యకర్త నీలమ్మ ఇంటిని వైసీపీ నేతలు జేసీబీతో కూల్చేశారు. నందలూరు మండలం కొత్త తిమ్మరాజుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నందలూరు వైసీపీ జెడ్పీటీసీ భర్త సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ నెల 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. వీఆర్ఏలు, వీఆర్ఓలు సర్వేలతో కలిసి తమ సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టు రూల్ అమలు చేస్తామన్నారు. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. గత 2025 డిసెంబర్ 24న రెవెన్యూ మంత్రి ఇచ్చిన హామీపై 2 నెలలు గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన బాటపట్టామని భూపతిరాజు తెలిపారు. గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ హబ్ గా హైదరాబాద్ నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైటెక్స్ లో నిర్వహించిన బయో ఏషియో సదస్సులో పాల్గొన్న ఆయన ఫార్మా, సాఫ్ట్వేర్ రంగాల్లో హైదరాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు. నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యాసంస్థలున్నాయని వివరించారు. ఆవిష్కరణలకు వన్ బయోను ప్రారంభించి జీనోమ్ వ్యాలీని విస్తరించామన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. తెల్లవారుజామున 46వ డివిజన్ ప్రకాశం బజార్లో రోడ్డు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. కార్పొరేషన్ కొలువు తీరిన మరుసటి రోజే పారిశుద్ధ్యం, ఇరుకు రోడ్ల వెడల్పు, ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడం పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతల నేపథ్యంలో దయాకర్ రావును నరసింహులపేట పిఎస్ కు తరలించారు. కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను డబ్బుతో కొనుగోలు చేసి రాజకీయం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ముందు, దేవుడి తీర్పు ముందు పల్లా రాజేశ్వరరెడ్డి రౌడీ రాజకీయం, డబ్బు రాజకీయం వల్లే ఓటమి పాలైందని చామల విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు మున్సిపల్ చైర్మన్ గా దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ గా పెండియాల రాజు ఎన్నికయ్యారు. చైర్మన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో 2 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇలందులో మొత్తం 24 వార్డులకు గాను కాంగ్రెస్ 19 స్థానాలు దక్కించుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కార్యాలయానికి వస్తున్న మంత్రి వివేక్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్, సిపిఐ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. మద్దతు విషయంలో ఘర్షణ తలెత్తడంతో కౌన్సిలర్లు పరస్పరం కొట్టుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు కన్నీరు మున్నీరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో దారుణం జరిగిందని వాపోయారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, దాడికి పాల్పడ్డారని కంటతడి పెట్టారు. మంత్రి, ఎంపీ అక్కడే ఉండి చోద్యం చూశారని, కేకలు వేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు. మరోవైపు ఒడిశాలోని పూరీ తీరాన కేసీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ శేర్లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత రవీంద్ర యాదవ్ సైకత శిల్పం వేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన ఓ మహిళా కౌన్సిలర్పై 2 కౌన్సిలర్లు అనుచితంగా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లా, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాభవన్ ఎదుట జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నాకు దిగారు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ 4,000 పెంచాలని డిమాండ్ చేశారు. జాగృతి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జాగృతి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాసుల ఆధ్వర్యంలో గజ్వేల్ నల్లవాగు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజ్వేల్ నూతన పాలకవర్గం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు సిద్దిపేటలో కేసీఆర్ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఫామ్ హౌస్లోకి చొచ్చుకెళ్లారు. ఓఎంసీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్యాపిటివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, దీనిలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. పదవులు ఉన్నంతకాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థరెడ్డి దోషి అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను తగ్గించాలని సిద్ధార్థరెడ్డి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రత్యూష పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ప్రొఫెషనల్ గా తయారు చేశారని సుప్రీంకోర్టు మండిపడింది. అత్యాచారం ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న వాదనలో నిజం లేదని, విషం సేవించడం వల్లే చనిపోయినట్టు మెడికల్ రిపోర్ట్ ఆధారాలున్నట్టు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సిద్ధార్థరెడ్డి ఆత్మహత్యకు పురిగొల్పడం వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని, దీనికి ఆయనే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 4 వారాల్లో సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది.
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ప్రత్యూష మృతి సమయంలో కొన్ని బెదిరింపులు వచ్చాయని, తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని అన్నారు. న్యాయం కోసం మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నానని, 24 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నానని అన్నారు. ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన తన కూతురి జీవితం నాశనమైందన్నారు. తల్లిగా తన స్టేట్మెంట్ను సైతం పక్కన పెట్టేశారని, సాక్ష్యాలను తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఆందోళన చేశారు. కోరం ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు తమను దూషించి దాడి చేశారని వారు ఆరోపించారు. మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఆరోపించారు. తెలంగాణ ఎప్సెట్ పరీక్ష షెడ్యూల్ను జేఎన్టీయూహెచ్ విడుదల చేసింది. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను నిర్వహించనున్నారు. మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహణ ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ₹250 అపరాధ రుసుముతో ఏప్రిల్ 10వ తేదీ వరకు, ₹500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ వనికొండలో మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. పేలుడుతో రోడ్డు మీద పెద్ద గుంత ఏర్పడింది. పైప్ లైన్ పేలుడు సమీపంలోని అపార్ట్మెంట్ల సెలార్లోకి భారీగా నీరు చేరింది. దీంతో సెలార్లోని కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. రంగంలోకి దిగిన హైడ్రా, ఫైర్ సిబ్బంది 10 మోటార్లతో నీటిని తొలగించారు. మంజీరా పైప్ లైన్ వద్ద జలమండలి అధికారులు చేరుకుని మరమ్మతులు చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో దుండగులు రెచ్చిపోయారు. గుడిపాటి రమణయ్య అనే వ్యక్తి బైక్ నిప్పంటించి తగలబెట్టారు. గ్రామంలో హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న రమణయ్యపై ఎవరో కుట్ర చేస్తున్నారని తెలుస్తోంది. 5 రోజుల క్రితం తమ కుటుంబాన్ని హత్య చేసేందుకు దుండగులు ఇంటి తలుపులకు కరెంటు వైర్లు తగిలించారని, దంపతులిద్దరూ కరెంటు షాక్కు గురయ్యామని తెలిపారు. ఇవాళ ఇంటి ముందు బైక్ను తగలబెట్టారని చెప్పారు. వరుస ఘటనలతో తమకు ప్రాణహాని ఉందని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా మామిడివాడ కొత్తూరు ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం నేలకూలింది. విద్యుత్ వైర్లు చెట్టు పడి రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యలమంచిల నుంచి అచ్యుతాపురం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో 10వ రోజున ఇవాళ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం జరిపారు. ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. శంషాబాద్ ధర్మగిరి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. కొందరు యువకులు ఆలయంలో దేవుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టి ఘటన తీవ్ర కలగరైపోయింది. శివరాత్రి రోజున శివుడికి గంజాయిని ప్రసాదంగా పెడుతున్నట్లు తీసిన వీడియోను చరణ్, అతని స్నేహితులు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. నెటిజన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కమిషనర్ దర్యాప్తు చేపట్టారు. యువకులు వడంగపేట వాసులుగా గుర్తించి వారి కోసం గాలింపు చేపట్టారు. ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. చిలీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఖమ్మం యువకుడి షార్ట్ ఫిల్మ్ లూనాకు అవార్డు దక్కింది. ఖమ్మంకి చెందిన యువ దర్శకుడు గోగినేని ఆకాష్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్ లూనాకి న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు లభించింది. ఇంతకుముందు ఈ చిత్రం జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారికంగా ఎంపికైంది. ఇప్పుడు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన చిత్రాల్లో ఒకటిగా లూనా అవార్డు అందుకోవడం దర్శకుడి ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగుగా నిలిచిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాష్ తరపున ఆయన తల్లిదండ్రులు ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసులు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చెప్పింది. కాగా సినిమాల పైరసీ కేసులో గత ఏడాది నవంబర్ 16న రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 25 బ్యాచ్కు చెందిన 76 జాగిలాల శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్నాయి. నార్కోటిక్, పేలుడు పదార్థాలు, నేరగాళ్ల జాడ పసిగట్టడంలో జాగిలాలు సేవలు అందించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ హాజరయ్యారు. దేశంలో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉందని, శాంతి భద్రతలు కాపాడటంలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కనిగిరి రిజర్వాయర్ జంగిల్ వర్క్ లో భాగంగా లక్షలు విలువ చేసే కలప జంగిల్ క్లీనింగ్ మార్ట్ అక్రమంగా తరలిపోతోంది. కనిగిరి రిజర్వాయర్ కరకట్టలపై జంగిల్ క్లీనింగ్ పేరుతో విలువైన కలపను కరకట్టలపై ఉన్న కర్రతుమ్మ చెట్లతో పాటు ఎండిన చెట్లు నరికి కొయ్య మిల్లులకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్ సంపద నిబంధనల ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఆక్షన్ నిర్వహించాల్సి ఉండగా పట్టించుకోకపోవడం లేదు. లక్షల విలువైన కలప తరలిపోతున్నా ఎవరికైనా ఆపే దమ్ముందా అని ఛాలెంజ్ విసురుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి దీనిపై నిఘా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవెంట్లకు పబ్కు వచ్చే నిరుద్యోగ యువకులే టార్గెట్ గా పాలపర్తి వంశీ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. బ్యాక్డోర్ జాబ్స్ అంటూ ఇంటర్వ్యూలు నిర్వహించి వందలాది మంది నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. ఉద్యోగం రాకపోవడంతో బాధితులు అతనికి ఫోన్ చేయగా ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇంటికి కన్నం వేసి బీరువా తాళాలు పగలగొట్టి నగలు దోచుకుంటారు. కానీ ఏకంగా బీరువానే ఎత్తికెళ్లిన ఘటన కామారెడ్డిలో జరిగింది. ఓ ఇంటి తాళాలు పగలగొట్టి ఏకంగా బీరువానే దుండగులు ఎత్తికెళ్లిపోయారు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన బాధితులు బీరువా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో 2 తులాల బంగారం, కొంత నగదు ఉన్నట్లు బాధితులు వాపోయారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కష్టపడి పండించిన పంటను కళ్లం నుంచే మాయం చేసి రైతు కడుపు కొట్టారు. రేగుండ గ్రామానికి చెందిన రైతు చల్ల కుమారస్వామి తాను పండించిన మిర్చిని ఆరబోసి బస్తాలకెత్తి కళ్లంలోనే ఉంచారు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు దాదాపు 3 లక్షల రూపాయలు విలువ చేసే మిర్చి బస్తాలను వాహనాల్లో వేసుకుని పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీ జరిగింది. చింతలపూడిలోని ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి అందరిని అడిగి దోచుకుపోయారు. 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, ₹1,00,000 నగదు అపహరించారు. చింతలపూడిలో ఆయన తల్లి నివాసం ఉంటున్నారు. గంజాయి చాక్లెట్స్ ను జ్యూస్ లో కలిపి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ చార్మినార్ పిఎస్ పరిధిలో జరిగింది. నిందితుడి దగ్గర నుంచి గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన నిందితుడు వికాస్ శర్మ గత కొంతకాలంగా పాలలో తయారు చేసే జ్యూస్ ను అమ్ముతున్నాడు. అయితే వాటిలో గంజాయి చాక్లెట్లను మిక్స్ చేసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వికాస్ శర్మ ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు అన్నమయ్య జిల్లా మదనపల్లి తన్నీరు గొట్టవారిపల్లిలో దాడుం జరిగింది. 7 ఏళ్ల బాలిక దాడుం హత్యకు గురైంది. కాట్లాటుపల్లి రోడ్లోని చేనేత కార్మికుడు గోపీనాథ్ 7 ఏళ్ల కూతురు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుసుబిల్లి, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సీఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా బాలికను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించారు. అయితే బాలిక మృతదేహాన్ని తరలించేందుకు స్థానికులు పోలీసులను అడ్డుకుంటున్నారు. నిందితుడు కులవర్ధన్ను తమకు అప్పచెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. యోగి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, మార్కెట్ కూల్చివేతలు వంటి అంశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. బ్యారికేడ్లను దాటుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. బ్యారికేడ్లెక్కి నినాదాలు చేశారు. కార్యకర్తలను లాగిపడేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణ. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జైల్లో చికిత్స అందించాలంటూ పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 14 మంది అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఒక పిటిషన్ అందించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందనే వార్తల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ఈ లేఖ రాశారు. జైల్లో మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.